హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నటేష్. వెల్కమ్ టు రెడీ ఛానల్ చిల్ బ్రదర్స్ 2.4. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, రీచ్ ఎక్కువ పెరుగుతుంది. చూసిన వాళ్ళందరూ లైక్ కొడితే వీడియో ఎక్కడికో వెళ్తుంది. ఇప్పుడేముంది, లైక్ వీడియో చూస్తున్నారా, అలా లైక్ పైన క్లిక్ చేయండి, అంతే. చేశారు కదా. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. 85Kకి దగ్గరలోనూ ఇలా అయిపోతుంది. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొచ్చేసి మార్నింగ్ నుంచి ఓటింగ్ ఆర్డర్ అయితే చేయలేదు. చాలామంది అయితే మెసేజ్ చేశారు, ఏమైపోయా బ్రో అని. ఫుల్ కోల్డ్ అయితే అయింది. ఇలా కనిపిస్తున్నాను కానీ లోపల పిండుతుంది. కోల్డ్ అయింది. ఇంకా నైట్ నాకు తెలిసి నైట్కి ఫుల్ జ్వరం వచ్చేసి బాడీ షెడ్కి వెళ్తుంది. ఈ వీడియోలో వచ్చేసి ఓటింగ్ ఆర్డర్, అలాగే ఇంకొక 2 విషయాలు అయితే ఉన్నాయి, దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ అన్సీన్ వీడియోలు ఎక్కడ దొరుకుతాయని చాలా మెసేజెస్ వస్తున్నాయి. నిన్న ఈరోజు ఆ స్కిట్ ఏదైతే ఉందో దానివల్ల ఎక్కడైతే ఎపిసోడ్లో కళ్యాణ్ ఫుల్ లేపేశారో అన్సీన్లో ఉంది. అది ఎలా చూడాలంటే ఫస్ట్ మీరు డిస్నీలో హాట్‌స్టార్కి వెళ్తారు కదా, అదే ఎపిసోడ్ కింద బీబీ ప్రోమోస్, ఆ తర్వాత బీబీ అన్సీన్ అంటుంది, అక్కడ క్లిక్ చేయండి, అక్కడ చూడొచ్చు. ఈ బీబీ అన్సీన్లోనే ఇంకొకటి జరిగింది. ఏంటంటే అది సూట్ కేసు విషయం కూడా. మీరు అందరూ కప్ కావాలనుకుంటున్నారు, కానీ ఇక్కడ బిగ్ బాస్ వచ్చేసి సూట్ కేసు గేమ్ ఆడతారు. అప్పుడు ఎవరు కప్పు వదిలేసి నాకు డబ్బులే కావాలని ఎత్తుకొని వెళ్ళిపోతారో అని ఇమానువల్ అయితే మాట్లాడాడు. ఎవరు ఎత్తుకుంటారో డబ్బులు. ఈసారి అయితే రేస్లో 4 మెంబర్స్ ఉన్నారు. ఒకసారి అయితే ఇమానువల్, సంజన గారు కూడా అనుకున్నారు సూట్ కేసు ఎత్తుకొని వెళ్ళిపోదాము అని. ఇంకా ఇమానువల్కి ఖచ్చితంగా నాకు తెలిసి సూట్ కేసు ఎత్తుకుంటాడు అనుకుంటా. చూద్దాం. ఈసారి మటుకు సూట్ కేస్ ప్లాన్ మటుకు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. డీమన్కి కావాలి, కళ్యాణ్కి కావాలి, ఇమానువల్కి కావాలి, వీళ్ళ ముగ్గురికి ఎక్కువ కావాలి డబ్బులు. అది ఎలా ప్లాన్ చేస్తారో ఈసారి బాగా ఉంటుంది. ఎవరు ఎత్తుకుంటారో. ఒకవేళ కళ్యాణ్ వాళ్ళ నాన్న ఏమో చెప్పాడు, డబ్బులు ముఖ్యం కాదు, ప్రజల మనసు ముఖ్యం. ఇక్కడ డబ్బులు కావాలని ఏదన్నా సూట్ కేసు ఎత్తుకున్నాడు అనుకో, ఇంకా ఏది ఈ లాస్ట్లో అయితే విన్నర్ అని మటుకు అతనికి లీక్ అయితే వెళ్ళలేదు. నేను టాప్ 5లో ఉన్నా కొంచెం భయపడుతూనే ఉన్నాడు ఇప్పటికీ. ఏం చేస్తాడో సూట్ కేసు వచ్చినప్పుడు చూడాలి. ఇంకా ఆ తర్వాత నిన్న ఇమానువల్ ఏదైతే ఉందో అది నెక్స్ట్ లెవెల్లో అనిపించింది నాకు. నిజంగా గూస్ బంప్స్ వచ్చాయి. ఆ ఓజీ బ్యాక్గ్రౌండ్లో ఎరక్కొట్టేశాడు. ఇక్కడ ఒకటే మైనస్ అయింది. ఏంటంటే ఫస్ట్ ఎవరన్నా కమెడియన్ బిగ్ బాస్కి వస్తే వాళ్ళు ఓన్లీ ఎంటర్టైన్మెంట్కే చేస్తారు, టాస్క్లు ఆడరు అని ఇంతకు ముందర సీజన్ వరకు ఉన్నింది. కానీ ఇంతకు ముందర సీజన్లో ఏదైతే రోహిణి గారు పృథ్వీ మీద గెలిచారో ఆ లాస్ట్ టాస్క్, అప్పుడు మటుకు అందరికీ మారిపోయింది. కమెడియన్స్ కామెడీను చేస్తారు, టాస్క్లు ఆడతారని. ఆ టాస్క్ అయితే అబ్సల్యూట్లీ సినిమా అని చెప్పాలి. నిజంగా భలే ఆడారు రోహిణి గారు. నేను ఫస్ట్ అభిజిత్కి ఒకసారి ఓటు వేసినట్టున్నా, ఆ తర్వాత నా 2వ ఓటు రోహిణి గారికి వేసా. ఆ రోజు అంతలా ఇంప్రెస్ చేశారు ఆ రోజైతే గేమ్. ఇంకా ఈ సీజన్కి వచ్చేసరికి ఇమానువల్ తన 100% ఎఫెక్ట్ పెట్టాడు. తను ఆల్రౌండర్ అని చెప్పాలి. టాస్కులు కానీ, కామెడీ కానీ, ఎమోషన్ కానీ అన్నీ చూపించేశాడు. ప్రతి టాస్క్ గెలిచాడు. బుద్ధిబలం కూడా ఎక్కువ ఉంది, బాగా ఆలోచిస్తాడు. ఆ టాప్ 5కి అందుకే వచ్చాడు. లేకుంటే ఏంది, ఒక దగ్గర 10 వీక్స్ నామినేషన్లో లేకపోయినా ఇప్పుడు ఒక 2 or 3 వీక్స్ నామినేషన్లో ఉన్నా కూడా టాప్ 5కి వచ్చాడంటే తను ఆడిన టాస్క్లు తననే ఇంతవరకు తీసుకొని వచ్చాయి కామెడీ. లేకపోతే ఎప్పుడో ఫస్ట్ వీక్ నామినేషన్లోకి వచ్చిన తర్వాతే ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోయాడు. తను ఏదైతే టాస్క్ ఆడాడో అది గట్టిగా ప్రజల్లోకి వెళ్ళింది కాబట్టి ఓట్లేసి టాప్ 5 వరకు తీసుకొని వచ్చారు. భలే ఆడాడు. దీంట్లో వచ్చేసి ఒకటి మిస్ అయింది. ఏంటంటే తనుజ అలాగే రీతుని అయితే చూపించారు కదా, ఇక్కడ 2 జెమ్స్ని అయితే మిస్ చేసేస్తారు. కళ్యాణ్ అలాగే డీమన్, వీళ్ళిద్దరిని కూడా చూపించి ఉంటే బాగుండేది. వాళ్ళిద్దరిని కొంచెం కూడా చూపించలేదు. వాళ్ళ ముగ్గురిది ఎంత అక్కడ తనుజ అలాగే రీతు కంటే వీళ్ళ ముగ్గురే ఎక్కువ ఈ బిగ్ బాస్లో ఉన్నారు. వాళ్ళ ముగ్గురికి ఒక ఫ్రెండ్షిప్ సాంగో లేకుంటే బ్రదర్స్ సాంగో వేసి చూపించుంటే బాగుండేది. ఏ గేమ్ వచ్చినా ఇక్కడ కళ్యాణ్, ఇమానువల్ వాళ్ళు ప్లాన్ వేసుకునేది బాగుంటుంది. ఇప్పుడు ఇమానువల్ అన్న గేమ్ ఆడుతుంటే కళ్యాణ్ వీళ్ళు చెప్తాడు, కళ్యాణ్ గేమ్ ఆడుతుంటే ఇమానువల్ అని వచ్చి చెప్పి సపోర్ట్ చేస్తాడు. అదంతా చూపించాలి కదా. ఏవీలో ఏమీ లేదు. ఇక్కడ ముగ్గురు డీమన్, కళ్యాణ్, ఇమానువల్ ఒక సాంగ్ వేసింటే బాగుండేది. అది కొంచెం మిస్ అయ్యి అంతే. ఇంకా ఆ తర్వాత ఓటింగ్ ఆర్డర్లో చాలా పొద్దునుంచి చాలా మెసేజెస్ వచ్చాయి. బ్రో వీళ్ళు ఫస్ట్ ఉన్నారంట, చెప్పు బ్రో అని. ఫస్ట్లో వచ్చేసి ఓటింగ్ ఆర్డర్లో కళ్యాణ్ అయితే ఉన్నాడు. అది ఎప్పుడైతే ఓటింగ్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి 1%, 2% నుంచి 3% డిఫరెన్స్తో ఫస్ట్ ప్లేస్ సంపాదించుకున్నాడు. అది అలాగే కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాడు. ఎప్పుడు తగ్గనే లేదు. ఆ 3% ఏదైతే ఉందో దాన్ని మెయింటైన్ చేసుకుంటూనే వస్తూ ఇప్పటికీ ఫస్ట్ ప్లేస్లో కళ్యాణే ఉన్నాడు. సెకండ్ ప్లేస్లో తనుజ ఉంది. ఇక్కడ ఏది మారలేదు. ఆ 3% ఏదైతే ఉందో అది కంటిన్యూ చేసుకొని వచ్చి అలాగే పెట్టుకున్నాడు. ఫస్ట్ ప్లేస్లో కళ్యాణ్, సెకండ్ ప్లేస్లో తనుజ. వీళ్ళిద్దరికీ 50% పైగా
ఓటింగ్ అయితే పడుతుంది. ఇంకా థర్డ్ ప్లేస్లో ఒక 15% తర్వాత థర్డ్ ప్లేస్లో డీమన్ అయితే ఉన్నాడు. గ్యాప్ తర్వాత ఇక్కడ ఫస్ట్ విన్నర్కి రన్నర్కి 3% డిఫరెన్స్. ఆ తర్వాత థర్డ్ ప్లేస్కి వచ్చేసి 15% డిఫరెంట్ ఉంది. డీమన్కి అయితే ఓట్లు పడుతున్నాయి. డీమన్కి అయితే ఈ మధ్య బాగా పికప్ అయింది. లాస్ట్లో ఏదైతే జోష్ చూపిస్తున్నాడో దానివల్ల కూడా కొన్ని ఓట్లు పడుతున్నాయి. వీళ్ళు ఏంటంటే ఎక్కువ డీమన్ని లేపితే డీమన్కి ఎక్కువ ఓట్లు పడి కళ్యాణ్కి తక్కువ ఓట్లు పడతాయి అని వీళ్ళ బాధ. కానీ అదే అలా లేదు. కళ్యాణ్కి ఏదైతే గ్రాఫ్ ఓట్ బ్యాంక్ క్రియేట్ చేసుకున్నాడో అది అలాగే మెయింటైన్ చేస్తుంది. ఇప్పుడు ఇంకా ఎక్కువ ఓట్లు పడుతుంది. థర్డ్ ప్లేస్లో అయితే డీమన్ ఉన్నాడు. ఇంకా ఫోర్త్ ప్లేస్లో ఇమానువల్ అన్న అయితే ఉన్నాడు. ఫిఫ్త్ ప్లేస్లో సంజనా గారే ఉన్నారు. ఇలా అయితే ఓటింగ్ ఆర్డర్ ఉంది. చూద్దాం.